ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే ఆయన కుమార్తె గాయత్రి 38 సంవత్సరాలకు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి వేళలో ఆమెకు గుండెపోటు రావడంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మరణ వార్తతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శించారు. కుమార్తె మరణంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని గతంలో రాజేంద్ర ప్రసాదే స్వయంగా వెల్లడించారు. ఒక సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత వివరాలని వెల్లడించారు. తల్లి లేనివారు తమ కూతురులోనే తల్లిని చూసుకుంటారన్న ఆయన, నా 10 ఏళ్ల వయసులోనే నా తల్లి చనిపోయింది. తన కూతురులోనే మా అమ్మను చూసుకుంటున్నా, కానీ నా కుమార్తెతో మాటలు లేవు. తాను ప్రేమించిన వ్యక్తితో ఆమె వెళ్లిపోయింది అని చెప్పుకొచ్చారు. మరోవైపు గత నెలలోనే రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఔషధ నియంత్రణ మండలిలో పనిచేస్తున్న ఆయన బెజవాడలోని రామవరప్పాడు వద్ద 2వీలర్కు పెట్రోల్ పోసుకుని తిరిగి వెళ్తున్న వేళలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మరణించారు. ఆయనకు కొడుకు, కుమార్తె ఉన్నారు. వారిద్దరూ కెనడాలో స్థిరపడ్డారు. ఇక గాయత్రి విషయానికి వస్తే ఆమె కుమార్తె చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించారు. మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించింది గాయత్రి కుమార్తె. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన గాయత్రి వైనం షాకింగ్గా మారింది. ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని అంశాలు బయటికి రావాల్సి ఉన్నాయి.